పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్లు మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది. ఇకపై అన్నపూర్ణ క్యాంటీన్లు ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. 5 రూపాయలకే నిరుపేదల కడుపు నింపాలన్న సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ ఈ పేర్ల మార్పుపై రాజకీయం చేస్తున్నాడు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాలన చేతకాక ఈ పేర్ల రాజకీయం ఏంటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ల మార్పుకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు మధ్యాహ్నం పూట కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయల భోజనం ప్రారంభించడం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. దాన్ని రోజు ఇందిరమ్మ క్యాంటీన్ అని ఇంకో రకంగా అని పేర్లు మార్చడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. నువ్వు చేస్తే అభివృద్ధి చేయి, నువ్వు టిఫిన్ పెడతా ఉన్నావు పెట్టు, నువ్వు డిన్నర్ పెట్టు, కానీ ఈరోజు నువ్వు పేర్లు మార్చి షో చేసుకుంటూ కాదు. నీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరి మెప్పు పొందడానికి చేస్తూ ఉన్నారు? ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ ఇంకా పెంచు, క్యాంటీన్లు డిమాండ్ ఉన్నాయి, ప్రాంతాల వారిగా ఇంకా క్యాంటీన్లను పెంచండి. అవి పెంచకుండా ఉన్న వాటికే ఇందిరమ్మ భోజనం చేసి పెడుతుందా, ఇందిరమ్మ వండి పెడుతుందా? అన్నపూర్ణ ఒకరోజు గొప్పగా ఉండాలి. అన్నం పెట్టేది అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణ పేరు పెట్టి కేసీఆర్ పేరు పెట్టుకోలేమా? తెలంగాణ ఉద్యమకారు అమరవీరుల పేర్లు పెట్టుకోలేమా? ఈరోజు ఒక అన్నపూర్ణ అంటే అన్నపూర్ణగా ఉండాలి, ఒక మంచి మెసేజ్ పోవాలి, పేదవానికి కడుపు నిండే విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు గొప్పగా ఆలోచించి కేసీఆర్ పెడితే ఈరోజు పేర్లు మార్చడం తప్ప ఇంకోటి లేదు. 15-16 మంత్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఏమైనా అభివృద్ధి చేసిండ్రా అంటే ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. కేవలం పేర్లు మార్పు, లేదంటే స్టాచ్యూ ఇనాగ్రేషన్, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి మేయర్ గారిని అంటున్నా, నువ్వు అన్నం తింటున్నావా లేదంటే ఇంద్రమ్మని తింటున్నావా? ప్రతి దగ్గర ఇంద్రమ్మ పథకం, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర కూడా ఇంద్రమ్మ పేరు ఏం చేసింది ఇంద్రమ్మ అనేది మేయర్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇంద్రమ్మ పేరు పెట్టడానికి నీకు ఎక్కడొచ్చింది అధికారం? నువ్వు అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన దాని కదా, తెలంగాణ రాష్ట్ర మహిళ అని చెప్పుకుంటున్నావు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అమరులైన పేర్లు పెట్టు, కనీసం అప్పుడైనా మీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో జై తెలంగాణ అయినా చేత కాదు మీ ముఖాలకి, కనీసం వాళ్ళ పేర్లు పెట్టైనా కాపాడే ప్రయత్నం అయినా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నపూర్ణ అంటేనే అన్నం ఇచ్చే దేవత కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళ పేరు పెట్టుకోలేదు, అన్నపూర్ణ క్యాంటీన్స్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే పేదలకు ఉపయోగపడుతుందని. వాళ్ళు ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు ఎట్లా పెట్టిండ్రో అట్లనే. ఒక కర్రీ ఎక్కువ యాడ్ చేసిండ్రా, ఒక కౌంటర్ ఎక్కువ యాడ్ చేసిండ్రా, అదంతా ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు పెట్టిందే పెట్టుకుంటేనే పేరు మార్చడంలో దాని ఉద్దేశం ఏంది మాకు కూడా అర్థమైతలేదు. నేను గవర్నమెంట్కి ఒకటే సజెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వాటి మీద మీ టైం వేస్ట్ చేసుకునే కంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. అన్నపూర్ణ
అమర